ప్రధాని నరేంద్ర మోడీ కాసేపట్లో తెలంగాణకు రాబోతున్నారు. 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. 6,697 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 491 కోట్ల రూపాయల వ్యయంతో ఆదిలాబాద్ బేలా మధ్య జాతీయ రహదారి విస్తరణకు ప్రధాని మోడీ భూమి పూజ చేస్తారు. అలాగే NH-163 పై హైదరాబాద్ భూపాలపట్నం మీదుగా 136 కోట్లతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత 600 కోట్లతో రామగుండంలో నిర్మించిన NTPC రెండవ ప్లాంట్ జాతికి అంకితం చేయనున్నారు మోడీ. ఇక 70 కోట్లతో చేపట్టిన అంబారి, ఆదిలాబాద్, పింపాలకుట్టె రైల్వే లైన్ విద్యుదీకరణ పనులను ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కాసేపట్లో తెలంగాణ గడ్డపై అడుగు పెట్టబోతున్నారు. 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. 6,697 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. $491 కోట్ల రూపాయల వ్యయంతో ఆదిలాబాద్ బేలా మధ్య జాతీయ రహదారి విస్తరణకు ప్రధాని మోడీ భూమి పూజ చేస్తారు. అలాగే NH-163 పై హైదరాబాద్ భూపాలపట్నం మీదుగా 136 కోట్లతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత 600 కోట్లతో రామగుండంలో నిర్మించిన NTPC రెండవ ప్లాంట్ జాతికి అంకితం చేస్తారు మోదీ. ఇక 70 కోట్లతో చేపట్టిన అంబారి, ఆదిలాబాద్, పింపాలకుట్టె రైల్వే లైన్ విద్యుదీకరణ పనులను ప్రారంభించనున్నారు. మోడీ తెలంగాణ టూర్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి లైవ్లో అందిస్తారు. సారంగపాణి, అభివృద్ధి పథకాన్ని తీసుకెళ్తా ఉన్నది కాబట్టి ఈసారి మన మీద బాధ్యత ఉంది. దేశంలో 300 ఇక్కడికి కూడా కాన్వాయ్ ద్వారా వస్తారు. కాన్వాయ్ వచ్చే దారిలో మనం ప్రస్తుతం తర్వాత రాముడు తిరిగి వచ్చాడు, రామునికి నిలబెట్టాడు. సభ కొనసాగుతుంది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ ఇప్పటికే అధికారిక కార్యక్రమ స్థలానికి చేరుకోవడం జరిగింది. మరోవైపు అటు సభ స్థలికి జనాన్ని జనం ప్రధాని మోడీ కాసేపట్లో తెలంగాణ గడ్డపై అడుగు పెట్టనున్నారు. 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. 6,697 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 491 కోట్ల రూపాయల వ్యయంతో
ఆదిలాబాద్ బేలా మధ్య జాతీయ రహదారి విస్తరణకు ప్రధాని మోడీ భూమి పూజ చేస్తారు. అలాగే NH 163పై హైదరాబాద్ భూపాలపట్నం మీదుగా 136 కోట్లతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత 600 కోట్లతో రామగుండంలో నిర్మించిన NTPC రెండవ ప్లాంట్ జాతికి అంకితం చేయనున్నారు మోడీ. ఇక 70 కోట్లతో చేపట్టిన అంబారీ ఆదిలాబాద్ పింపాల కుట్టె రైల్వే లైన్ విద్యుదీకరణకు పనులను ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ కాసేపట్లో తెలంగాణకు రాబోతున్నారు. 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. 6,697 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 491 కోట్ల రూపాయల వ్యయంతో ఆదిలాబాద్ బేలా మధ్య జాతీయ రహదారి విస్తరణకు ప్రధాని మోడీ భూమి పూజ చేస్తారు. అలాగే NH 163పై హైదరాబాద్ భూపాలపట్నం మీదుగా 136 కోట్లతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత 600 కోట్లతో రామగుండంలో నిర్మించిన NTPC రెండవ ప్లాంట్ జాతికి అంకితం చేయనున్నారు మోడీ. ఇక 70 కోట్లతో చేపట్టిన అంబారీ ఆదిలాబాద్ పింపాల కుట్టె రైల్వే లైన్ విద్యుదీకరణ పనులను ప్రారంభించనున్నారు. రాబోతున్నారు. 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. 6,697 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. $491 కోట్ల రూపాయల వ్యయంతో ఆదిలాబాద్ బేలా మధ్య జాతీయ రహదారి విస్తరణకు ప్రధాని మోడీ భూమి పూజ చేస్తారు. అలాగే NH 163పై హైదరాబాద్ భూపాలపట్నం మీదుగా 136 కోట్లతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత 600 కోట్లతో రామగుండంలో నిర్మించిన NTPC రెండవ ప్లాంట్ జాతికి అంకితం చేయనున్నారు మోడీ. ఇక 70 కోట్లతో చేపట్టిన అంబారీ ఆదిలాబాద్ పింపాల కుట్టె రైల్వే లైన్ విద్యుదీకరణ పనులను ప్రారంభించనున్నారు.